ఐదో భాగం. అక్కా, ఇన్ఫర్మేషన్ తెస్తే ఇంకో 3000 ఇస్తానన్నావు, ఇస్తావా అని అడుగుతున్న మనోహర్ మాటలకు ఈ లోకంలోకి వచ్చిన నాగమణి అతడు అడిగిన డబ్బిచ్చి పంపించింది. వద్దంటున్నా వినక రాజశేఖరం జాంకాయలు అరటిపళ్ళు పంపించాడు. సుప్రియ రావడం చూసిన నాగమణి చల్లటి మంచినీళ్లు తీసుకొచ్చి ఆమెకు అందిస్తూ అడిగింది. సెలవు రోజైనా ఇంటి పట్టున ఉండక ఎండలో ఎక్కడికెళ్ళావు అంది ఆమె చేతిలోని బ్యాగ్నందుకుంటూ. అంత సౌమ్యంగా మాట్లాడుతున్న పిన్ని వైపు ఆశ్చర్యంగా చూస్తూ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అంది సోఫాలో కూర్చుంటూ. నిన్ను పెంచిన తల్లిని, నా దగ్గరెందుకు అబద్ధాలు? నాకంతా తెలుసు. ఎలా తెలుసని మాత్రం అడగకు. మీ మేనమామ ఇంటికెళ్ళి భోజనం చేసి వస్తున్నావు. ఎప్పుడూ నువ్వే వెళ్ళి తినొస్తే ఏం బాగుంటుంది? వచ్చేవారం ఆయన్ని మన ఇంటికి లంచ్కి రమ్మని చెప్పు అంది చాలా తీయగా. దెయ్యాలు వేదాలు వలించడం అంటే ఏమిటో మొదటిసారిగా అనుభవంలోకి వచ్చింది ఆమెకి. అది నాకు కూడా ఆయన గురించి ఈ మధ్యనే తెలిసింది పిన్ని. నువ్వు రమ్మని చెప్తే తప్పకుండా తీసుకొస్తాను అంది. మావయ్య సంగతి పిన్నికి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తూ. సడన్గా గుర్తొచ్చింది. మావయ్య ఇంట్లో నుండి ఎవరో వ్యక్తి హడావిడిగా పారిపోవడం అంటే మనోహర్ తన్ని వెంబడించాడా? ఇది పిన్ని ప్రోద్బలమా? ఈరోజు మనోహర్ వచ్చాడా పిన్ని అంది ఆమె ముఖ కవలికలను జాగ్రత్తగా పరిశీలిస్తూ. అతడి ప్రసక్తి రాగానే నాగమణి తడబడింది. లేదే, ఈరోజు పనుందని రానన్నాడు. వాడి గురించి ఎందుకు అడుగుతున్నావు అంది ఎదురుదాడి చేస్తూ. కొంపతీసి స్వీటీగాని చెప్పుంటుందా పిన్నితో? దానికొకసారి ఫోన్ చేసి మాట్లాడి చూస్తా. ఆడబోయిన తీర్థం ఎదురైందన్నట్లుగా ప్రత్యూష ఫోన్ చేయడంతో వాట్ ఏ కోయిన్సిడెన్స్ అని ఆశ్చర్యపోతూ సెల్ ఫోన్ ఆన్ చేసింది. ఏం చేస్తున్నావే? ఖాళీగా ఉంటే ఒకసారి మా ఇంటికి రా, ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది ఊరిస్తూ. అదేమిటో చెప్పవే, నేను అసలే టెన్షన్తో చస్తున్నా. అది ఫోన్లో చెప్తే థ్రిల్ ఉండదు, సస్పెన్స్ పోతుంది. ముఖాముఖి చెప్పాల్సిందే. వెంటనే బయలుదేర్రా అని ఫోన్ పెట్టేసింది. మావయ్య విషయం కూడా పిన్నికి ఎవరు చెప్పారో తేల్చుకోవచ్చును. స్వీటీ ఫోన్ చేసింది. ఇప్పుడే వస్తాను పిన్ని అంటూ రివ్వున స్వీటీ ఇంటివైపు దూసుకుపోయింది. ప్రత్యూష గుమ్మంలోనే ఎదురు చూస్తుంది సుప్రియ కోసం. ఆమె చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సుప్రియ బండి దిగ్గానే ఆమె చెయ్యి పట్టుకుని తన గదిలోకి లాక్కుపోయింది. నువ్వు చాలా లక్కీ ఫెలోవి. నీ రొట్టి విరిగి నేతిలో పడింది. అదృష్టదేవత నిన్ను వరించింది. తలా తోక లేకుండా మాట్లాడుతూ పట్టరాని సంతోషంతో తన్ని ఊపేస్తున్న స్వీటీ చేతుల నుండి సున్నితంగా విడిపించుకుంది. సంగతేమిటో చెప్పవే, తర్వాత నమిలి మింగుదూగాని అంది నవ్వుతూ. కిందటి నెలలో మా బిజినెస్ పీపుల్ అంతా కలిసి దసరా పండక్కి కల్చరల్ ప్రోగ్రాం అరేంజ్ చేస్తే నిన్ను కూడా మాతో లాక్కుపోయాను, గుర్తుందా? సుప్రియ ప్రశ్నార్థకంగా చూసింది. అవును, ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాం. మీ అసోసియేషన్లో గుజరాతీ మార్వాడీలు ఎక్కువ మంది ఉండటంతో మనమంతా రకరకాల ఆటపాటలే కాక చాలాసేపు దాండియా ఆడాం. గెలిచిన వాళ్ళకి బహుమతులు కూడా పంచారు. తనకి 4 బహుమతులు వచ్చాయి. టీవీ వాళ్ళు న్యూస్ ఐటమ్గా టీవీలో చూపించారు దసరా వేడుకలంటూ. తమ ప్రోగ్రాం మొత్తం వీడియో తీయించారు. ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకున్న సుప్రియ, అవును చాలా ఎంజాయ్ చేశాం. ఆ విషయం ఇప్పుడు దేనికి? నసపెట్టగా చెప్తావా, నన్ను పొమ్మంటావా అంది లేవబోతూ. ప్రత్యూష ఆమె భుజాలు పట్టుకుని కూర్చోబెట్టింది. చెప్తాలే, ఇంకా ఊరించను. నాన్నగారి ఫ్రెండ్ ఒకరు ఆ రోజు అక్కడికి వచ్చారు. ఆయన పేరు వాసుదేవరావు. ఆయన ఒక ప్రముఖ నిర్మాత. వాళ్ళెప్పుడు ఒక సినిమా తీయాలనే ప్లాన్లో ఉన్నారు. అందులో నిన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అగ్రిమెంట్ రాసుకునేందుకు రెడీగా ఉన్నారు. నీ ఉద్దేశం ఏమిటి? మంచి అవకాశం. వాసుగారి సినిమాలంటే బంపర్ హిట్ గ్యారంటీ. ఒక్క సినిమాలో చేసావంటే చాలు, టాప్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోతావు. సుప్రియ మొహం వివన్నమైంది. తనేమిటి, హీరోయిన్ ఏమిటి? ఆ రంగుల మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టేంత వెర్రిది కాదు తను. సినిమాలంటే తనకి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. నా గురించి అలాంటి వెర్రిమోరి ఆశలు పెట్టుకోవద్దు. నా సంగతి తెలుసుకోడా. ఈ విషయం నాతో చెప్పావంటే మిత్రదోహివి. ఆమె కోపం చూసి ప్రత్యూష కలవరపడింది. మంచి ఆఫరు, వదులుకోవద్దని నాన్నగారు కూడా చెప్పారని నీకు చెప్పాను. నీకు ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని డ్రాప్ చేసేయి అంది ఆమెను శాంతప్ప చేస్తూ. ఆమె లేచి ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్రీం తీసుకొచ్చింది. ఇంకా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉండడంతో సుప్రియ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని మౌనంగా తినసాగింది. అంకులు ఏమన్నారు? అక్కడ విశేషాలేంటి అని అడుగుతున్న స్వీటీ వైపు ఆలోచనగా చూస్తూ, పిన్నికి మావయ్య సంగతి తెలిసిపోయింది. గొడవ చేస్తుందనుకుంటే ఆయన్ని భోజనం కోసం ఇంటికి రమ్మని చెప్పమంది. డాడీ విషయాన్ని సీక్రెట్గా ఉంచమంటే ఆవిడకిలా తెలిసిందో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కావడానికి ఏముంది? మీ పిన్ని కుడిభుజం ఆ మనోహరుడే వార్తను చేరేసి ఉంటాడు. ప్రత్యూష మాటలకు అవునన్నట్లు తలూపింది. ఖచ్చితంగా వాడే. నేను మావయ్య ఇంట్లో ఉన్నప్పుడే లోపలికొచ్చాడు. అలికిడి విని పారిపోతుంటే వెనక నుండి చూశాము. మనసులో డౌట్ అనిపించినా అక్కడ వాడిని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. కానీ ఇప్పుడు సందేహం లేదు.
నువ్వు చెప్పలేదంటే ఇది వాడి పనే. ప్రత్యూష మొహం చిన్నబోయింది. మీ పిన్నితో నేను చెప్పాననుకుంటున్నావా అంది. లేదులే స్వీటీ, డాడీకి చెప్పే సంగతులు చాలా ఉన్నాయి. మరి నేను వెళ్ళొస్తా అంటూ లేచింది. సుప్రియ వెళ్ళేసరికి తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. ఏరా స్వీటీ, ఇంటికెళ్ళావా అంటున్న తండ్రి పలకరింపుకి ఆమె తలూపి మీతో మాట్లాడాలి డాడీ అంది గంభీరంగా. నా రూంలోకి వెళ్దాం పద అన్నాడు లేవబోతూ. పర్వాలేదు డాడీ, ఇప్పుడు దాచాల్సిన పనిలేదు, పబ్లిక్ సీక్రెట్ అంటూ మావయ్య విషయం పిన్నికి తెలిసిపోవడం. అయినా ఆమె కోపం తెచ్చుకోక అతన్ని భోజనానికి పిలవమనడం చెప్పింది. నాగమణి తత్వం తెలిసిన గోపాలరావు ఆశ్చర్యపోయాడు. తనలో స్త్రీ సహజమైన ఈర్ష్య అసూయలున్నాయని, శిరీష లేకపోయినా ఆమె బంధువులతో ఎటువంటి కనెక్షన్లు ఉండకూడదని, అతడిలో శిరీష మన్న ఒక విధమైన నిరాసక్తత, నిర్లిప్తత కలిగించింది. ఆమెతో యాంత్రికంగా జీవితాన్ని పంచుకుంటున్నాడే గాని ఇష్టంగా కాదు. నాగమణి కూడా అతన్ని తన అవసరాలు తీర్చే యంత్రంలాగే చూస్తుంది. అతడికి సంతోషాన్నిచ్చే క్షణాలున్నాయంటే అది సుప్రియ సమక్షమే. ముమ్మూర్తుల తన ప్రీసైకి రూపంతో ఉన్న కూతురంటే అతడికి పంచప్రాణాలు. శిరీష అన్నయ్యని తను 3 సార్లే చూశాడు. తన పెళ్ళైనప్పుడు, పెళ్ళికి, శిరీష పోయినప్పుడు అంతే. మరి నాగమణి ఇప్పుడు అతన్ని ఏ ఉద్దేశంతో ఆహ్వానిస్తుంది? అతడి ఆలోచనలో ఎంతకీ తెగకపోవడంతో కాలమే అన్ని సమస్యలు పరిష్కరిస్తుందనుకుని అలసటిగా ఉంది, కాసేపు పడుకుంటానని లేచి వెళ్ళిపోయాడు. సినిమా ఛాన్స్ సంగతి చెప్దామనుకున్న ఆమె అతడు వెళ్ళిపోవడంతో తను కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది. లాస్ట్ అవర్ అయిపోయి సుప్రియ, ప్రత్యూష బయటకు వస్తుంటే వారి కోసమే ఎదురు చూస్తున్న కారుణ్య ఒక్కంగలో వారిని సమీపించాడు. హాయ్, మీకోసమే వెయిటింగ్. ఈ రోజైనా నాతో కలిసి కాఫీ తాగితే సంతోషిస్తాను. సుప్రియ అంగీకరిస్తున్నట్లు నవ్వింది. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి జవాబిస్తే నేను రెడీ. అతను ఉత్సాహంగా చూశాడు. నాకు పజిల్స్ అంటే చాలా ఇష్టం. క్షణంలో చెప్పేసి పందెం గెలుస్తా. అదేంటో త్వరగా చెప్పు అన్నాడు ఆత్రంగా. సుప్రియ మోహన్లో చిలిపితనం చిందులేసింది. చాలా సింపుల్. నీకు భారతం తెలుసుగా, అందులో నుండి ఒక చిన్న ప్రశ్న. నిజంగానే అతడికి భారత రామాయణాల గురించి బాగానే తెలుసు. అందుకే ధైర్యంగా రెస్పాన్స్ ఇచ్చాడు, అడగమన్నట్లు. సరే అయితే, నీకు కౌరవులు ఎందరో తెలుసుగా? ఇదో ప్రశ్న అన్నట్లు ముసిముసిగా నవ్వుతూ. తెలియకే 100 మంది అన్నాడు పందెం గెలియాలన్న సంతోషంతో. ఆగు మరి, ప్రశ్న ఇంకా అడగనే లేదు. కౌరవుల అందరి పేర్లు వద్దు, కానీ వారిలో 69వ వాడి పేరు చెప్పు చాలు. నిరభ్యంతరంగా నీతో క్యాంటీన్కి రావడమే కాదు, బిల్లు కూడా పే చేస్తాను. బిక్కమొహం వేసుకుని నిలబడ్డ కారుణ్యం చూసి ప్రత్యూష పగలబడి నవ్వింది. అతడి బ్లాంక్ ఫేస్కి సుప్రియ కూడా నవ్వాపుకోలేకపోయింది. ఇది చాలా అన్యాయం. తేలిక ప్రశ్న వేస్తావనుకుంటే ఇలా మోసం చేస్తావా? తేలిక, కష్టం అన్నవి ప్రశ్నలో ఉండవు. మనం నేర్చుకునే విజ్ఞానం మీద ఉంటుంది. ఈ ప్రశ్నకు జవాబు నీకు తెలియదు కాబట్టే నీవు ఓడిపోయేట్లే. సో ఈరోజు మనకి కాఫీ డే క్యాన్సిల్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బాయ్. సుప్రియ చిలిపితనానికి, సమయస్ఫూర్తికి అతడికి నవ్వొచ్చింది. ఓటమిని అంగీకరిస్తున్నా, నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాకనే మళ్ళీ కాఫీ గురించి అడుగుతా అన్నాడు. అక్కడి నుండి తన బండి కోసం పార్కింగ్ ప్లేస్ వైపు వెళ్ళాడు. ఎందుకే? అతడు అడిగిన చిన్న కోరిక, కాఫీ తాగుదాం రమ్మండం. ఏదో సాకుతో అతడిని అలా డిసప్పాయింట్ చేస్తున్నావు. నువ్వు చేసే పనులు ఒక్కోసారి చాలా తెగ్గా ఉంటాయి అంది అతడు వెళ్ళిన వైపు చూస్తూ. కాఫీకి రాను పొమ్మన్నానని మా ఇద్దరికన్నా నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నట్లున్నావు. సుప్రియ ఓరగా చూస్తూ అడగడంతో స్వీటీ భుజాలు తడుముకుంది. నీతో మాట్లాడటం కొరివితో తలగొక్కోవడమే అంది కినుగ్గా. కాలేజీ నుండి బయటకు వచ్చిన సుప్రియకి హాల్లో ఎవరో అపరిచిత వ్యక్తులు కూర్చుని మాట్లాడుతుంటే నాగమణి, సుచిత్ర ఆసక్తిగా శ్రద్ధగా వింటున్నారు. ఆవిడ బంధువులెవరో అయుంటారని తన గదిలోకి వెళ్ళిపోతుంటే నాగమణి కేకేసింది. అమ్మా సుప్రియ, నీకోసమే వచ్చారు. ఏదో మాట్లాడాలట, ఒకసారి ట్రా. వెళ్ళబోతున్న ఆమె వారిని పరికించి చూసింది. ఎవరో కొత్త మొహాలు తన వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరై ఉంటారు? కొంపతీసి పెళ్లి సంబంధమా? ఎవరైనా గాని కాలేజీలో షెట్లాడి వచ్చింది. చెమటికి ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. తను ఫ్రెష్ అయి వస్తే గాని వాళ్ళతో కుదురుగా మాట్లాడలేదు. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, కాస్త స్నానం చేసి వచ్చి మాట్లాడతాను అని లోపలికి వెళ్ళిపోయింది. నాగమణి సుప్రియ ప్రవర్తనకు నొచ్చుకుంది. వచ్చింది ఎవరో కూడా తెలుసుకోక వాళ్ళని అలా కూర్చోబెట్టి వెళ్ళిపోయిన ఆమె మీద పట్టరాని ఆగ్రహం కలిగింది. ఏం మనిషో, ఎంత పెద్ద విషయానికైనా తలొంచక తన దూరంలోనే నడుస్తుంది. మొండిఘటం. వీళ్ళెవరో తెలిసిందంటే అమాంతం వాళ్ళ కాళ్ళ మీద పడుతుంది అని జరగబోయే సంఘటనను ఊహించుకుంటూ అక్కడే కూర్చున్న వారికి రెండోసారి కాఫీ తెప్పించింది. కడిగిన ముత్యంలో ఉన్న ఆమెని తేరిపార చూసి సంతృప్తిగా తల పంకించారు. సాంబయ్య తెచ్చిన కాఫీని సిప్ చేస్తూ అడిగింది. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని చూసిన గుర్తులేదు. నన్నెందుకు కలవాలనుకుంటున్నారు? నా నుండి మీకు ఎటువంటి హెల్ప్ కావాలి
ఆమెలోని ఆత్మవిశ్వాసానికి వారి మొహాల్లో చిరునవ్వు తొంగి చూసింది. నా పేరు వేదమూర్తి. నన్నొక ప్రముఖ దర్శకుడని జనాలు చెప్పుకుంటారు. ఇక ఇతడు నా స్నేహితుడు వాసుదేవరావు. నిర్మాతగా చాలా మంచి పేరు, టేస్టు ఉన్నవాడు. మా దగ్గర ఉన్న కథకు హీరోయిన్గా ఈయన దృష్టిలో పడ్డారు. చాలా గొప్పగా చెప్పాడు నీ గురించి. కానీ నిన్ను చూశాక ఈయన చెప్పింది చాలా తక్కువ అనిపిస్తుంది. ముందుగా మీ నాన్నగారిని కలిసి ఆయనకి మా కథ వినిపించాము. ఆయనకి చాలా నచ్చి నిన్ను కలమని చెప్పారు. సినిమా గురించి అపోహలు వద్దు తల్లి. మేము తీసే సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగ్గవి. అశ్లీల మా సినిమాలకు ఆమెడు దూరం ఉంటుంది. ఇప్పుడు మేము తీయబోయే సినిమాకి నువ్వైతేనే సరిగ్గా సరిపోతావు. కథ చదివి నువ్వు ఇంప్రెస్ అయితేనే మాకు ఫోన్ చెయ్యి అని కథను విజిటింగ్ కార్డుని ఆమె చేతిలో పెట్టారు. సినిమా వాళ్ళనగానే కోపంగా ఏదో అనబోయిన ఆమె నోరు తన తండ్రి వాడిని పంపించాడనేసరికి టక్కున మూతపడి అప్రయత్నంగా ఆ కాగితాలు అందుకుంది. సుచిత్ర సైగ చేయడంతో నాగమణి దాన్ని అర్థం చేసుకుని, మీ అంతటి వారు మా ఇల్లు వెతుక్కుంటూ రావడం మా అదృష్టం. మా సుప్రియ కాదు కూడదు అన్నా మీరు నిరాశపడిన అవసరం లేదు. మా రెండో అమ్మాయి సుచిత్ర మీ సినిమాలో నటించడానికి సిద్ధమే. ఆమెను చూసి నవ్వుని బిగపట్టుకుని, అలాగేనమ్మా, మీ అమ్మాయికి సరిపడ్డ పాత్ర దొరికితే తప్పక పిలుస్తాం. ఇక మాకు సెలవు ఇప్పించండి అని నమస్కారం చేసి వెళ్ళబోతున్న సుప్రియను ఆపారు. మేమిప్పుడు వేరే సినిమాతో బిజీగా ఉన్నాము. ఇది పూర్తవడానికి 2-3 నెలల పైన పడుతుంది. ఈ కథ నీకు నచ్చి సరేనంటే అగ్రిమెంట్ చేసుకుని నీ చదువుకి ఇబ్బంది లేకుండా సమ్మర్లో షూటింగ్ మొదలు పెడదాం. కథ నచ్చినా కూడా నటించనంటే మా తిప్పలు మేము పడాలి. కొంచెం శ్రమనుకోక 2 వారాల్లో మాకు ఏ విషయం తెలియచేయి అని వెళ్ళిపోయారు. ఆ మన్నాడు నుండి యూనిట్ టెస్ట్ ఉండడం వల్ల ఆ కథను చదవడం కుదరక కప్బోర్డ్లో ఒక మూలన పెట్టి దాని సంగతే మర్చిపోయింది. ఆ రాత్రి డిన్నర్ దగ్గర వేదమూర్తి గారు ఫోన్ చేశారమ్మా. నీ కథనిచ్చి 15 రోజులు అయిపోయింది. నీ నిర్ణయం ఏమిటో అడగమన్నారమ్మా అంటున్న తండ్రి మాటలకు సుప్రియ నాలుగు కొరుక్కుంది. సారీ డాడీ, పరీక్షలు అయ్యాక చదువుదామనుకుని దాని సంగతే మర్చిపోయాను. 4 రోజులు టైం అడుగు. నేను నటించినా లేకున్నా వారి కథను వారికి వాపసిస్తాను. వేదమూర్తి గారు చాలా పేరున్న డైరెక్టరు. కథను శ్రద్ధగా చదువు అని తన అభిప్రాయం ఏమిటో చెప్పకని చెప్పారు. బోటనీ క్లాసు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సహజంగా మొక్కలంటే ఉన్న ఇంట్రెస్ట్ వలన పాటల్లో లీనమైంది సుప్రియ. అమ్మా, నీకోసం ఎవరో ఒక ఆవిడ వచ్చింది. వెయిటింగ్ రూమ్లో కూర్చునుంది. నిన్ను కలవాలంటుంది. అటెండర్ కబురు తేవడంతో ఎవరై ఉంటారో ఊహించలేక కొట్టుమిట్టాడింది. పోనీ పర్మిషన్ తీసుకుని బయటికెళ్దామా అనుకునే లోపుగానే బెల్ మోగింది. సుప్రియ చెట్టుకుని లేచి వెయిటింగ్ రూమ్కి చేరుకుంది. ఎవరో ఒక మధ్య వయసు ఆవిడ. మంచి ఖరీదైన జెరీ చీర, మెడలో చంద్రహారం, చేతులకు బంగారు గాజులు, శ్రీమంతురాలన్న సంగతి తెలియజేస్తున్నాయి. ఎవరేమిడా? తను వెతుక్కుంటూ ఎందుకు వచ్చింది? ఆవిడెప్పుడూ చూసిన గుర్తులేదు. తనతో ఏం పని? సుప్రియ రావడం గమనించిన ఆమె మొహంలోకి సంతోషం చిందులేసి తన హ్యాండ్ బ్యాగ్ తీసి ఫోటోని బయటకు తీసి ఆత్మీయంగా నవ్వింది. ఖచ్చితంగా నువ్వు మా శిరీష కూతురు సుప్రియవే. నా పేరు శైలజ. మీ అమ్మ నాకు మంచి ఫ్రెండు. ఇదిగో మా ఇద్దరి ఫోటో. మా అబ్బాయి ఇదే కాలేజీలో చదువుతూ నీ గురించి చెప్తే నేను నమ్మలేదు. ఈసారి మా కాలేజీకి వస్తే నిన్ను చూపిస్తానన్నాడు. నేను చెన్నైలో ఉంటున్నాను. తెలుసున్న వాళ్ళు ఫంక్షన్ ఉంటే ఈ ఊరొచ్చాను. అచ్చం మా శిరీష బ్రతికొచ్చినట్లు ఉంది నిన్ను చూస్తుంటే. ఆమె కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. ఆ పరిస్థితి సుప్రియకి ఇబ్బందిగా ఉంది. ఆవిడ ధ్యాస మరల్చడానికి అడిగింది, మీ అబ్బాయి ఎవరా అంటే అంటూ. ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది, కారుణ్య, ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఓ, కారుణ్య మీ అబ్బాయా? నాకు బాగా తెలుసు. ఈ మధ్య ఫ్రెండ్ అయ్యాడు. చాలా మంచి అబ్బాయి. రెండాంటీ, అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంది దారితీస్తూ. వారు వచ్చేసరికి అక్కడ దృశ్యం ఆశ్చర్యంలో ముంచెత్తింది. కార్నర్ టేబుల్ దగ్గర కారుణ్య, ప్రత్యూష నవ్వుకుంటూ కాఫీ తాగుతున్నారు. వీళ్ళని చూసి తడబడిపోయారు. కారుణ్య తల్లిని పలకరించాడు. ఎప్పుడొచ్చావమ్మా కాలేజ్కి అంటూ. ప్రత్యూష దొంగచూపులు చూస్తుంది. కారుణ్య గొంతు పెగిల్చుకున్నాడు. నేను 69వ కౌరవుడి పేరు చెప్పాను. నీకోసం చూస్తే క్లాస్లో ఉన్నావు. ఈమె తలనొప్పి కాఫీ అర్జెంట్ అనడంతో ఇలా వచ్చాం. ఇంతలో మీరొచ్చారు. కాఫీ కోసం క్లాస్ కూడా ఎగ్గొట్టాలా అంది సుప్రియ చురుగ్గా చూస్తూ. అదేం కాదులేవే, నాకు రికార్డు వర్క్ పెండింగ్ ఉంది కదా. వెయిటింగ్ రూమ్లో కూర్చుని బిజీగా ఉంటే ఇతడొచ్చి నీ యక్ష ప్రశ్నకి జవాబు చెప్పాడు. నీతోనే చెప్దామంటే మళ్ళీ ప్రశ్న బాణాలేస్తామని భయమంట. కారుణ్య మసాలా వడ ఆర్డర్ ఇచ్చాడు. అంతసేపు వారి సంభాషణ వింటున్న శైలజ కల్పించుకుంది. బాబు, ఈ సుప్రియ నా ఫ్రెండ్ కూతురు. నాకు దాన్ని చూసినట్లే అనిపిస్తుంది గద్గదికంగా అంది. తెలుసమ్మా, మన ఆల్బంలో మీ ఫోటో చూశాక ఈమెను ఈజీగా గుర్తుపట్టాను. పరిచయం పెంచుకుందామంటే కౌరవుల్లో ఒకటి పేరు చెప్పమని కండిషన్ పెట్టింది. ఆ 69వ వాడెవరో తెలుసుకునేందుకు 10 రోజులు పురాణ కథలన్నీ అవపాసన పట్టాను. ఎక్కడా దొరకలేదు.
ఆఖరికి నా ఫ్రెండ్ ఇంట్లో పెద్ద బాలశిక్ష తిరిగేస్తే ఆ పేరు దొరికింది. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.